ఏ పనైనా ఒకరి మీద ఆధారపడి మొదలుపెట్టకండి. ఎవరినైనా సహాయం ఒక్కసారి మాత్రమే అడగగలం, కానీ పదే పదే అడిగితే అది మనల్ని చేతగాని వాళ్ళలాగా అనుకుంటారు. వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండా బ్రతకడం నేర్చుకోండి. అప్పుడే మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది. అలాగే ఇతరుల నుండి గౌరవం లభిస్తుంది. అందరితో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని మన జీవితంలో ఏం చేస్తే ముందుకు వెళ్ళగలం అని ఆలోచించడం ఎంతో మంచిది కాదంటారా? ఏదైనా ఒక ఫలితాన్ని ఆశిస్తూ చేయడం కంటే పని చేస్తూ పోతే ఫలితం దానంతట అదే వస్తుంది. డబ్బు సంపాదించమని చెప్తుంది. లక్ష్యం కష్టమైనా చేరమని చెప్తుంది. నమ్మకం భరోసానిస్తుంది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీ జీవితాన్ని కోల్పోతావు. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. అలాగే నువ్వు కూడా అంతే. గుర్తుంచుకో, మన ఆలోచనలు ఎలా ఉండాలి అంటే, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకే ఒక మాయలాగా ఉండాలి. తాను ఎంచుకున్న లక్ష్యం ఎటు వెళ్తుందా అని. అర్థమైందనుకుంటా. నీ అపజయాలకు కారణం ఎప్పుడూ నువ్వు అనుకోకు. అవి నీ తప్పులు కాదు. భవిష్యత్తులో నువ్వు ఏం చేయకూడదో తెలిపే పాఠాలు. గుర్తుంచుకోండి, జీవితం ఒక అందమైన ప్రపంచం. ఈరోజు ఈ క్షణం నీ జీవితంలో ఏది కూడా తిరిగి రాదు. ఇతరులపై ద్వేషాలు పెంచుకోకండి. అందరితో నవ్వుతూ మాట్లాడండి. ప్రతి గురువు కూడా ఒకప్పుడు శిష్యుడే. ప్రతి ఒక్కరూ కూడా ఒకప్పుడు ఓడిన వారే. కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవటం అనే పదం నుండే. అవునా? మన మనస్సులో ఆలోచనలు, కోరికలు పెరిగే కొద్దీ సంతోషంగా జీవించే క్షణాలను కోల్పోతాం. గుర్తుంచుకోండి, విజయాన్ని కాలమే నీ ముందు ఉంచుతుంది. జీవితంలో రేపటి కోసం చేసే పనిలో కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలం కావచ్చు. కానీ నీ సమర్థతను పరీక్షించేందుకే ఇలాంటి కఠిన సమస్యలను నీ ముందు ఉంచుతుందని మర్చిపోకండి. మన ఆశల్ని, అలాగే మన కలల్ని పట్టించుకొని ఏకైక వ్యక్తి కేవలం నువ్వు మాత్రమే. దానికోసం సాధించి పెట్టే ఒకే ఒక వ్యక్తి నువ్వే. నిజాయితీగా ఉండు, కానీ దాన్ని నువ్వు నిరూపించుకోవటానికి సమయాన్ని వృధా కూడా చేయకు. గుర్తుంచుకోండి, జీవితంలో ఎలాంటి వ్యక్తులకైనా
పరిమితులు అనేవి ఉంటాయి, మర్చిపోవద్దు. నువ్వు జీవించి ఉన్నంత వరకు నీ ముందున్న ఏ కష్టం కూడా శాశ్వతం కాదు. దాన్ని చూసి ఎప్పుడూ భయపడకండి. అలాగే ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. గొప్ప వ్యక్తివి కావాలి అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే సామర్థ్యం నీలో ఉండాలి. మీరే అన్నింటిలో సరైనవారు అని అనుకుంటే జీవితంలో ఏదీ కూడా నేర్చుకోలేరు. కాబట్టి కాస్త ఓపికగా ఉండు. కొన్నిసార్లు జీవితంలో మంచి విషయాలు ఎప్పుడూ కూడా ఊహించకుండానే జరుగుతాయి. జీవితంలో ఎప్పుడూ కూడా దేని గురించి కూడా బాధపడకండి. ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్నిస్తాయి, కానీ చెడ్డ రోజులు అనుభవాన్నిస్తాయి, గొప్ప పాఠాలు నేర్పిస్తాయి. కాదంటారా? జరిగిన కథను లేదా ప్రస్తుత పరిస్థితిని చూసి ఎప్పుడూ కూడా ఆగిపోకు. భవిష్యత్తులో సాధించే విజయం కోసం ప్రయత్నం చెయ్యి. అప్పుడే నిన్ను వద్దనుకున్న వారి నుండి కూడా గౌరవం లభిస్తుంది. గుర్తుంచుకోండి, భగవంతుడు ఎప్పుడూ కూడా శాపాలను ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. మనిషికి అతిపెద్ద శత్రువు మనసే. ఎందుకంటే మన మనసులోని మంచి ఆలోచనలు ఉంటే ఎవరూ కూడా మనల్ని భయపెట్టలేరు. ఏ వ్యక్తి అయితే మంచి ఆలోచనలతో మాట్లాడుతాడో వారికి ఆనందం ఆ వ్యక్తి వెంటే ఉంటుంది. మనసు చెప్పినట్లు మనం వినటం కాదు, మనం చెప్పినట్లే మనసు వినేలాగా చేసుకోవాలి. సమయాన్ని వృధా చేయటం అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్లే. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మిమ్మల్ని మీరే ఒత్తిడికి గురి చేసుకోకండి. ఎంతటి పరిస్థితులైనా సరే ఏదో ఒకరోజు మారక తప్పదు. సాధించడం అంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవటం. గుర్తుంచుకోండి, చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా విజయాన్ని సాధించవచ్చు. జీవితంలో ఎప్పుడైతే మనం భయపడటం మానేస్తామో అప్పుడే మన విజయం మొదలైనట్లే. మౌనంగా ఉండటం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన పనిని కొనసాగించటం. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండలేకపోతే మరెక్కడా కూడా దాన్ని పొందలేవు. గుర్తుంచుకోండి, గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించటమే నీ బాధ్యత కావాలి. మంచి లేదా చెడు ఈ రెండు మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇతరుల మాటలకు నమ్ముతామో అప్పుడే మన ప్రశాంతతను పూర్తిగా కోల్పోతాం. చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనలో ఉన్న మంచి ఆలోచనలు కూడా నాశనం చేస్తుంది. ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఎప్పుడైతే ఎదుటి వారిని అవమానించాలి అనే ఆలోచన మనలో మొదలవుతుందో ఆ క్షణం నుండి నీలో ప్రశాంతత కూడా కరువవుతుంది. జీవితంలో ఎవరినైనా క్షమించండి, కానీ నీ సహాయాన్ని పొంది
మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి. అలాగే అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనిపిస్తాం.